హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ డీసీ మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ విశ్వనాథన్ సన్స్ మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ ఇరుముడి మూవీ ఓటీటీ రిలీస్టెడ్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీస్టెడ్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీ సెషన్కి వస్తే ముందుగా నెంబర్ 1 గాంధారి. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే September 3 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నెట్ఫ్లిక్స్లో గాంధారి మూవీని వాచ్ చేద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని September 3 నుంచి. ఇక నెంబర్ 2 ఉన్మాదం. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే September 4 నుంచి ఈ మూవీ మనకి సోనీ లివ్లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఉన్మాదం మూవీని వాచ్ చేద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సోనీ లివ్లో September 4 నుంచి. ఇక నెంబర్ 3 ద కోర్ట్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ వెబ్ సిరీస్ సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే September 4 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ద కోర్ట్ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని జియో హాట్స్టార్లో September 4 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 4 జగమే సంగీతం. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ వెబ్ సిరీస్ సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే September 4 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని. September 4 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 5 న్యూటన్స్ థర్డ్ లా. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే August 28 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా న్యూటన్స్ థర్డ్ లా మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో August 28 నుంచి మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 6 లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. సో ఇది ఒక సిరీస్ అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే September 18 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈటీవీ విన్లో ఒక కొత్త వెబ్ సిరీస్ని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ September 18 నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 7 ఆల్ఫా. సో ఈ మూవీలో మనకి ఆలియా భట్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే August 28 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఆల్ఫా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో August 28 నుంచి. ఇక నెంబర్ 8 డీసీ మూవీ. సో ఈ మూవీలో మనకి లోకేష్ కనకరాజ్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మనకి ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 11.60 కోట్లు అండ్ ఆంధ్రాలో 8 కోట్లు. టోటల్గా ఈ మూవీ మన తెలుగులో 10 కోట్ల షేర్ని అండ్ 19 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అండ్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్
ఆన్ టార్గెట్ 4 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి 5 కోట్ల ప్రాఫిట్లు అయితే ఉంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే 21 కోట్లు అండ్ కర్ణాటకలో 8 కోట్లు అండ్ కేరళలో 18 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్లు అండ్ ఓవర్సీస్లో 22 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 44 కోట్ల షేర్ని అండ్ 95 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేసి బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాలి. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లైమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ సన్నెక్స్ట్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీకి 5 to 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా డీసీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి అవైలబుల్గా ఉంటుందంటే సెప్టెంబర్ 10th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా డీసీ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సన్నెక్స్ట్లో సెప్టెంబర్ 10th నుంచి. ఇక నెంబర్ 9 విశ్వనాథ్ అండ్ సన్స్. సో ఈ మూవీలో మనకి సూర్య గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి 12 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 12 daysలో ఈ మూవీ మనకి థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 15.32 కోట్లు అండ్ సీడెడ్లో 2.35 కోట్లు అండ్ ఆంధ్రాలో 12 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 30 కోట్ల షేర్ని అండ్ 52 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అండ్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు మన తెలుగులో. సో అలా ఈ మూవీ మనకి తెలుగులో సూపర్ హిట్ అవ్వింది. ఇక తమిళనాడు విషయానికి వస్తే 49 కోట్లు అండ్ కర్ణాటకలో 15 కోట్లు అండ్ కేరళలో 7.50 కోట్లు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా 1.85 కోట్లు అండ్ ఓవర్సీస్లో 59 కోట్లు. అలా ఈ మూవీ 12 days గాను వరల్డ్ వైడ్గా 88 కోట్ల షేర్ని అండ్ 184 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 92 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి బ్రేక్ ఈవెన్ దగ్గరలో అయితే ఉంది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లైమ్ చేసుకున్నారంటే సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే సెప్టెంబర్ 18th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. బికాస్ ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో మరి మీరు ఎవరైనా విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సన్నెక్స్ట్లో సెప్టెంబర్ 18th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. లేదా థియేటర్స్లో చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో రన్ అవుతుంది. ఇక నెంబర్ 10 ఇరుముడి మూవీ. సో ఈ మూవీలో మనకి రవితేజ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి 6 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 6 daysలో ఈ మూవీ మనకి థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 29 కోట్లు, సీడెడ్లో 8 కోట్లు అండ్ ఉత్తరాంధ్రలో 5.80 కోట్లు. అలా టోటల్గా 6 days గాను మన తెలుగులో 58 కోట్ల షేర్ని అండ్ 93 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 6 కోట్లు అండ్ ఓవర్సీస్లో 7.75 కోట్లు. అలా వరల్డ్ వైడ్గా 72 కోట్ల షేర్ని అండ్ 125 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో 51 కోట్ల ప్రాఫిట్ని అయితే రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాలి. అండ్ స్టిల్ ఇంకా ఈ మూవీ థియేటర్స్లో చాలా మంచిగా అయితే రన్ అవుతుంది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఇరుముడి మూవీ మనకి సెప్టెంబర్ 24th ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఇరుముడి మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో సెప్టెంబర్ మంత్లో. లేదా థియేటర్స్లో చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో చాలా మంచిగా రన్ అవుతుంది. సో ఈ వీడియోకి తింది గైస్ అండ్ దిస్ ఎపిసోడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.